హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ సైడ్ జాయింట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రేట్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. చూడండి, మనము బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి తప్పులు అనేటివి చేయొద్దన్నమాట. ఒక్కసారి మనము బ్లౌజ్ సైడ్ జాయింట్లు కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టామంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ సూపర్గా వచ్చినట్టే బొటిక్ స్టైల్లో. చూడండి, ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్లు ఇక్కడ హ్యాండ్ అలాగే కిందికి స్ట్రేట్గా ఒకే దగ్గర ప్లస్ సింబల్ ఆకారంలో కలుసుకునేటట్టు స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసాయి. ఇలా 3 స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. మనము సైడ్ జాయింట్లు స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి పెట్టుకోవాలి. చూడండి, చివర్లో నేను ఇలా ఖర్చులు అనేటివి పెట్టాను. ఎందుకంటే మనకు హ్యాండ్ అలాగే కిందికి సైడ్ జాయింట్లో క్లాత్ అనేది పీకినట్టు ఉండకుండా ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మనకు ముడతలు అనేటివి రావు. చూడండి, నేనైతే ఇప్పుడు సైడ్ జాయింట్లో స్టార్ట్ చేస్తున్నాను. సో టైలరింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి అడగండి. చూస్తున్నారు కదా, నేనైతే బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి పెట్టేసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా కొలత అనేది తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని 2 ఫోల్డ్గా చేసి ఎక్కడ వరకు ఖర్చు అనేది ఉందో అక్కడ వరకు కుట్ల దగ్గర మార్కింగ్ అనేది 2 సైడ్స్ వేసేసాను. అలాగే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఇలా తీసుకొని మనము ఒకసారి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే హైట్లో సైడ్ జాయింట్ దగ్గర కలిసాయా లేవా అనేది చూసుకోవాలన్నమాట. హ్యాండ్స్ స్టిచ్ చేసే ముందే చూసుకోవాలి. చూడండి, హుక్స్ పార్ట్, కాజా పార్ట్ మన కొలత బ్లౌజ్కి ఎంత హైట్లో ఉందో ఎంత పొడవుగా ఉందో మార్కింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు ఎప్పుడైనా సైడ్ జాయింట్లు మనం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. వెనక భాగం నుంచే సైడ్ జాయింట్లు అనేటివి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, హ్యాండ్ చేతి రౌండ్ కిందికి ఎంత ఉందో కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసేసి మనము స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ వేశాక అప్పుడు మనము ఆర్మ్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఆర్మ్ లూజ్ చూసుకునేటప్పుడు క్లాత్ అనేది కదిలిపోతుంది కాబట్టి నేనైతే ఇలా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. 1, 2, 3 సార్లు కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ మనకు ఈ స్టిచ్ అనేది స్ట్రేట్గా రాదు. చూడండి, ఇలా అయితే ఒక రఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ నుంచి మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలత బ్లౌజ్ తోటి చూపిస్తాను. ఇక్కడ మనకు ఖర్చు ఎక్కడుందో 2 సేమ్ ఒకే ప్లేస్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూరా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను. ఇలా నీట్గా చూసుకోవాలన్నమాట. క్లాత్ని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా మన ఖర్చు కుట్ట అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనము మార్కింగ్ వేసేసుకొని ఈ క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ని పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఒకసారి కిందికి కూడా ఇంకొక హ్యాండ్ అనేది ఒకే ప్లేస్లో ఉందా లేదా అనేది ఒకసారి తీసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత క్లాత్ని పైకి ఉండే విధంగా అక్కడి వరకు తీసుకెళ్ళి కింద మనం వేసుకున్న మార్కింగ్ని ఇలా నిటారుగా పట్టేసుకొని మనమైతే స్టిచ్ స్ట్రేట్గా తీసుకెళ్ళాలి. ఇలా స్ట్రేట్గా రావాలంటే ఖచ్చితంగా మనము కటింగ్లో మాత్రం తప్పులు చేయొద్దు. మన నడుము లూజు బై 4 చేస్తే అదే నెంబర్ మనకు ఆర్మ్ లూజ్ అవుతుందన్నమాట. మనము చంక డౌను, షోల్డర్ పొడవు ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటే మాత్రమే మనకి ఇలా స్ట్రెయిట్గా వస్తుంది. మనకు కొలత బ్లౌజ్ వాళ్ళు ఎన్నన్నా ఇస్తారు, వేరే వాళ్ళు కుట్టిన ఇస్తారు. మనం కుట్టిన అయితే ఇలా ఉండవు కదా, వేరే వాళ్ళు కుట్టిన ఇస్తారు కానీ అవి కొంచెం వేరే కొలతలతోటి కట్ చేసింది ఉంటుంది. కాబట్టి మనం కుట్టేది మన కొలతలకు మనకు ఒక ఫార్ములా అనేది మనం ఉంచుకోవాలి. అలా అయితే కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అనేటివి చూడండి. చూడండి, నేను ఒక కుట్టు వేసాక కింద రఫ్ ఇచ్చేసుకున్నా, అలాగే ఇంకొక కుట్టు కూడా 2 కుట్లు పాదం మందం గ్యాప్తో స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను. సో టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. చూడండి, చివర్లో కూడా ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా చివర్లో కూడా ఒక కుట్టు వేసిన తర్వాత నేనైతే చిన్నగా టక్స్ పెట్టుకుంటానన్నమాట.
ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్లలో మనకు క్లాత్ అనేది పీకినట్టు అయిపోయి ముడతలనేటివి వస్తాయన్నమాట చంక పార్ట్‌లో. సో, అలా రాకుండా ఉండడానికి ఇలా ఖర్చు పెట్టుకుంటే క్లాత్ అనేది పీకినట్టు ఉండదు మనకు లోపల. సో, ఓవర్‌లాక్ చేసుకునే వాళ్ళు ఓవర్‌లాక్ చేసుకుంటారు. నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదు కాబట్టి ఇలా ఖర్చులనేటివి పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ విజిట్ చేసి వీడియోలు చూడండి. వీడియోకి లైక్ ఇవ్వండి.